నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ వాళ్ళది IQ13 అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అయితే తీసుకొస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ స్మార్ట్ ఫోన్లో మంచి విషయాలు ఏంటంటే ఫస్ట్ వీటికి వెళ్ళే ముందు మీరు కాన్ స్క్రీన్ మీద ప్రైస్ చూపించేస్తాను. సో అమెజాన్లో నేను చెక్ చేసినప్పుడైతే నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో లిస్టింగ్ అయిపోయింది. అండ్ ఐక్యూ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 55,000 రూపాయల స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఉంది. ఇది పాయింట్ అవుట్ అనమాట బై. సో ఇక్కడ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందు కొన్ని పెట్టిరు. ప్రీమియం పార్ట్నర్ ఏదైతుందో మోటార్ స్పోర్ట్ BMWతో పార్ట్నర్ చేసుకోరు. ఐక్యూ బీ ద గోట్ అంటే సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటారు. చూద్దాం ఇప్పుడు హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. సో హైలైట్స్లోకి వెళ్ళిపోతే పోయి అదే మన కెమెరా కట్అవుట్ ఏదైతే ఉందో అవే హైలైట్ స్పెసిఫికేషన్స్లో కూడా అదే యానిమేషన్ వచ్చేటట్టు ఆ కట్అవుట్ వచ్చేటట్టే చూపిస్తారు అన్నమాట. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ 8 ఎలా అయితే మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. వీళ్ళది Q2 చిప్సెట్తో పాటు కూడా తీసుకొస్తారు. మంచి ఆప్టిమైజేషన్ మంచి పర్ఫార్మెన్స్తో కోసము 2K ఇది Q10 2K 144Hz అల్ట్రా IK డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 6000 mAh బ్యాటరీ 7K అల్ట్రా BC కూలింగ్ చేంబరు అండ్ ఇక్కడ మాన్స్టర్ హేలో లైట్ అండ్ 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ ఫోటోగ్రఫీ కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. ఇవి కీ హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్స్ అయితే 2 కలర్ వేరియంట్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తారు అన్నమాట. మెయిన్ కలర్ వేరియంట్ చూసుకుంటే నార్డో గ్రే అండ్ లెజెండ్ కలర్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ అడిషనల్గా ఫీచర్స్ చూసుకుంటే మాత్రమే ప్రాసెసర్ గురించి మనకు అందరికి తెలిసిన మంచి ప్రాసెసర్. జీపీ చూసుకుంటే మాత్రం అడ్రినో 830 జీపీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ NPU సపోర్ట్స్తో పాటు కూడా ఉంది. UFS 4.1 స్టోరేజ్ LPDDR5X అల్ట్రా ర్యామ్తో పాటు కూడా వస్తుంది. సో గేమింగ్ అయితే స్మూత్గా స్మూత్గా వెళ్ళిపోతా. గేమింగ్ కూడా ప్రాబ్లం ఉండదు. స్మూత్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. 2K 140Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ లైట్ స్పీడ్ కంట్రోల్స్ ఏమైనా స్మూత్ కంట్రోల్స్తో పాటు కూడా వస్తుంది. ఇవి డిస్ప్లేకి సంబంధించిన చాలా ఫీచర్స్ అయితే చూపించారు. దాని తర్వాత IP68+69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా పెట్టారు. 6000 mAh బ్యాటరీ అల్ట్రా థిన్ బ్యాటరీ అంటారు. ఇక్కడ వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే డ్యూయల్ సెల్ బ్యాటరీ అనమాట. అండ్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. సో 14 మినిట్స్ లోపల 1 నుంచి 50% అయిపోతుంది. అండ్ అర్ధ గంట లోపల 1 నుంచి 100% ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ 80% కెపాసిటీ చూసుకుంటే మాత్రమే తొందరగా అయిపోతుంది అనేసి అంటే 100 వాట్స్ BBS ప్రోటోకాల్స్తో పాటు కూడా వస్తుంది. ఇమర్స్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. దీంట్లో అల్ట్రా వైడ్ లీనియర్ మోటార్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. మంచి కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి ఫీచర్స్ అండ్ హైలైట్స్ అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే మాన్స్టర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఒకటే ఏంటంటే 50,000కి రావాల్సింది 55,000కి వచ్చింది. నాకు 5,000 ఎక్స్ట్రా అనిపిస్తుంది. 10th డిసెంబర్కి సేల్ అప్పుడు ఏమంటే స్టార్ట్ అయిపోతాయి అనేసి అయితే అంటారు. సో ఫైనల్గా చూసుకుంటే నేనైతే ఐక్యూ నుంచి అయితే మోస్ట్లీ కంప్లైంట్స్ తక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్లీ గేమింగ్ సెంట్రిక్ ఫోన్ ఉంటాయి. గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో తీసుకోవాలన్నా అంటే తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను. ఎప్పుడు ఇదేంటంటే కొంచెం ప్రీమియంకి దగ్గరకు వచ్చినట్టుంటుంది. 50,000 కాబట్టి సో ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ అనేసి అనుకోవచ్చు. తీసుకోవాలన్నా మీకు నెలకి 40,000 50,000 శాలరీ వస్తుందంటే తీసుకోమని అయితే అడ్వైస్ అయితే చేస్తాను. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ ఎందుకు మంచిగా ఉంది స్పెక్స్ రివ్యూ అవన్నీ కూడా సపరేట్ ఇంకో వీడియోస్ చేస్తాను. కంపారిజన్ వీడియో కూడా తీసుకొస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.